నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి 5,446 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన సుంకర హేమలత గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 13,973 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వరుసగా రెండు పార్టీల నుంచి ముచ్చటగా మూడోసారి కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల తలపడనుండగా 2 సార్లు విజయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వరించడం జరిగింది. ఇకపోతే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వరుస అపజయాల కారణంగా ఈసారి ఈ విజయం అనేది ఇక్కడ గెలవడం అనేది చాలా కీలకంగా ఒక సవాల్గా మారబోతుంది. ఈ సవాల్కి ఈసారి ఇక్కడ పెరిగిన కూటమి బలాన్ని తోడు చేసుకుని గెలవాలనే సంకల్పంతో కుటుంబంతో సహా విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో మమేకమై ఈయన ప్రజలు మన్ననలు పొందుతుంటే, మరోపక్క వైసీపీ అభ్యర్థి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించాలన్న సంకల్పంతో మరింత విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపడడం జరుగుతుంది. ఫైనల్ గా కొన్ని ముఖ్య సర్వేల ఫలితాలను పరిగణలోకి తీసుకుని పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి అభ్యర్థిగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి మీద బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి అయిన సన్నపురెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద పోటీ చేసి 25,653 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అబ్దుల్ ఆజిద్ షేక్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 20,776 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచిపెట్టి టీడీపీ పార్టీలోకి కూటమి అభ్యర్థిగా అడుగుపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని టీడీపీ పార్టీకి సొంతం చేయాలనే సంకల్పంతో కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఆదాల ప్రభాకర్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే 2 సార్లు వరుసగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఈసారి కూటమి బలం కూడా మరింతగా పెరగడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నూతన అభ్యర్థితో పోటాపోటీ వాతావరణం తలపడి ఫైనల్ గా అతి స్వల్ప మెజారిటీతో అయినా ఈసారి కూడా ఈ సీట్ ని కైవసం చేసుకుని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా ఈసారి ఇక్కడ విజయం కూటమి అభ్యర్థి అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది అని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి అనిల్ కుమార్ పోలుబోయిన గారు టీడీపీ అభ్యర్థి అయిన ఎం శ్రీధర్ కృష్ణారెడ్డి గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 19,087 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా అనిల్ కుమార్ పోలుబోయిన గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారి మీద పోటీ చేసి
ఫైనల్ గా టీడీపీ మీద 1988 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా పొంగూరు నారాయణ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎండి ఖలీల్ అహ్మద్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 78,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 75,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉంటుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీట్ 3,000 ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్స్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైసీపీ అభ్యర్థి అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసి 7,937 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన తెల్లపల్లి రాఘవయ్య గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 39,891 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి, జనసేనకి, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 81,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,16,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 35,000 ఓట్ల భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడంతో ఈసారి ఇక్కడ కూటమి బలం మరింతగా పెరగడంతో ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎడ్జ్ మాత్రం కొంత వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆనం రామనారాయణ రెడ్డి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గూటూరు మురళి గారి మీద పోటీ చేసి 31,412 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన చీర్ల చిన్నారెడ్డి గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన
బొల్లినేని కృష్ణయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 22,276 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో ఈ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 72,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 92,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 20,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ కూటమి పార్టీల బలం మరింతగా పెరగడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపిస్తుంది. మనకి ఇక్కడ కనబడుతున్న ఈ రిపోర్ట్ ప్రకారం అలాగే కొన్ని ముఖ్య సంస్థలు చేసిన సర్వేలను పరిగణలకు తీసుకొని పరిశీలించగా మనం వేసుకున్న ఒక అంచనా ప్రకారం ఫైనల్ గా ఈ పోరులో కొంత ఎడ్జ్ మాత్రం ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు జిల్లా కావలి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి అయిన బీడ మస్తాన్ రావు గారి మీద పోటీ చేసి 4,969 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పసుపులెడ్డి సుధాకర్ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన కె వెంకట సత్యనారాయణ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 14,117 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో ఈ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 94,000 పైచిలుకు ఓట్లు ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 95,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 900 ఓట్ల స్వల్ప మెజారిటీతో అయినా ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ కూటమి పార్టీల బలం మరింత పెరగడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. మనకి ఇక్కడ కనబడుతున్న ఈ రిపోర్ట్ ప్రకారం అలాగే కొన్ని ముఖ్య సంస్థలు చేసిన సర్వేలను పరిగణలోకి తీసుకొని మనం వేసుకున్న ఒక అంచనా ప్రకారం ఫైనల్ గా ఈ పోరులో కొంత ఎడ్జ్ మాత్రం ఈసారి కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు జిల్లా కందుకూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పోతుల రామారావు గారు టీడీపీ అభ్యర్థి అయిన దివి శివరాం గారి మీద పోటీ చేసి 3,806 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మానుగుంట మహేదర్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పులి మల్లికార్జున గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పోతుల రామారావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 14,936 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా
టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు గారి మీద పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి, జనసేనకి, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని గనక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 89,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి లక్షకు పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 12,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది నూతన అభ్యర్థి కావడం వల్ల ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బొల్లినేని వెంకట రామారావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పోటీ చేసి 3,622 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన గుండ్లపల్లి భరత్ కుమార్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బొల్లినేని వెంకట రామారావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 36,528 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కాకర్ల సురేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ ఫలితం ఇద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో పోటాపోటీ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన గత రిజల్ట్స్ ప్రకారం అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని మనం వేసుకున్న అంచనా ప్రకారం ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం అతి స్వల్ప మెజారిటీతో కూటమి అభ్యర్థికే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.